వేగావతి విష్ణు దగ్గరికి వచ్చి, "ఏంట్రా విష్ణు ఇలా జరిగింది? ఇప్పుడు ఏం చేస్తావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ధర వాళ్ళ అమ్మని తీసుకొని విష్ణు వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. అది చూడగానే విష్ణు వాళ్ళ ఫ్యామిలీ అయితే ధరని చూసి చాలా కోపగించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని చూసి ధర, "ఏంటి విష్ణు, నా మీద ఎంతో కోపంగా ఉన్నట్టు ఉన్నావు. అలా నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. నువ్వెంత కోపంగా ఉన్నావో. నన్ను చంపేయాలంత కోపం వస్తుంది కదా నీకు. అవకాశం ఇస్తే నన్ను చంపేస్తావు కదా విష్ణు నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా ధరాని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధర మాత్రం, "విష్ణు, అంత కోపం వద్దులే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం, "నన్ను మోసం చేసి నా ఆస్తిని మొత్తం కొట్టేశావు. నా పిల్లల్ని అడ్డు పెట్టుకొని మరి నా ఆస్తిని మొత్తం కొట్టేశావు. నీకు సిగ్గుగా అనిపించలేదు? నువ్వు ఇంతకీ ఆడదానివేనా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా, "విష్ణు, నువ్వు ఇంకా తగ్గి మాట్లాడాలి. ఎలా అంటే నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి విష్ణు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణుకైతే చాలా కోపం వచ్చేసి, "ఏంటి ధర, ఎక్కువ మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర మాత్రం, "అవును విష్ణు, ఇక పైన నువ్వు అలా ఉండాల్సిందే. నువ్వు నా కింద తలదించుకోవాల్సిందే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణుకైతే చాలా కోపం వచ్చేసి ధరాన్ని కొట్టడానికి అయితే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "విష్ణు, ఏం చేస్తున్నావు? ఆగు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధర అయితే తన దగ్గర ఉన్న రివాల్వర్‌ని తీసి, "విష్ణు, నిన్ను కాల్చి పడేస్తాను తెలుసా నా సంగతి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు, వరలక్ష్మి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ధర ఇలా తయారైంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్